హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ ఓడప్పాలు. ఓడప్పాలు మీరు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత టేస్టీగా రావాలంటే నేను చెప్పబోయే టిప్స్ ఫాలో చేయండి. అంతేకాదండి, చాలా ఈజీ పద్ధతిలో ఈ అప్పాల రెసిపీని చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకే శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకే పెసరపప్పును వేసి ఒకసారి నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఈ పప్పులోకి బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా అరగంట పాటు నానబెట్టుకోండి. తర్వాత మరొక వెడల్పుగా ఉన్న బౌల్లోకి 2 కప్పుల నిండా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ 2 కప్పుల పొడి బియ్యం పిండికి 1 టీ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ 2 కప్పుల బియ్యం పిండికి సరిపోతాయి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత అప్పాలు నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత కమ్మగా రావాలంటే తప్పకుండా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ ఇలా ఇంట్లో తయారు చేసిన వెన్నను కానీ వేయండి. చాలా బాగా వస్తాయి. వెన్నను పిండికి చక్కగా పట్టించిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును, పెసరపప్పును వాటర్ వంపేసుకొని పప్పును వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొన్ని గోరువెచ్చటి వేడినీళ్ళతో ఈ పిండిని సాఫ్ట్ పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి నీళ్ళు వేడిగా ఉండకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పూరి చేసే ప్రెస్ పైన 2 పాలిథిన్ పేపర్లను వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్ను పెట్టి మధ్యలో కొంచెం ప్రెస్ చేయండి. అప్పాలు మరీ సన్నగా ఉండొద్దు, కొంచెం మందంగా ఉంటేనే ఆయిల్లో వేసిన వెంటనే బూరెలా చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా అప్పాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ చక్కగా హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని అప్పాలు వేసి మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పాలు కానీ మురుకులు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె చాలా వేడెక్కింది ఉండాలి. అందులోనూ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ మొత్తము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తేనే ఆయిల్ పట్టకుండా ఇలా చక్కగా అప్పాలు వస్తాయి. అప్పాలన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ పాటు ఇంతే క్రిస్పీగా ఇంతే టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్తో అప్పాలు చేసి చూడండి. నోట్లో వేస్తే వెన్నైనా కరుగుతుందో కరగదో కానీ ఈ అప్పాలు అయితే కరిగి తీరాల్సిందే, అంత టేస్టీగా వస్తాయి. ఓడప్పాలను చూస్తేనే అర్థమవుతుంది కదండి, అస్సలు ఆయిల్ పట్టకుండా చాలా తక్కువ నూనెలో ఎక్కువ కేజీల పిండితో ఈజీ మెథడ్లో ఇలా అప్పాలను ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన తెలంగాణ స్పెషల్ ఓడప్పాల రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.